ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. శివభక్తులకు నా యొక్క నమస్సులు. మనము ఈ 4వ సోమవారం రోజున శివుణ్ణి మనము ఎంతో భక్తితో పూజించుకున్నాము. అదేవిధంగా ఈ 4వ సోమవారం రోజున నంది రహస్యం గురించి మనము తెలుసుకోబోతున్నాము. శివాలయంలో నంది చెవిలో మన కోరిక చెబితే అది నిజంగానే శివుడికి చేరుతుందా? ఈ రహస్యం మీకు తెలుసా? ప్రతి శివాలయంలో శివుడి ముందు నంది ఉంటాడు. మనలో చాలా మంది నంది చెవిలో మన కోరికలు చెబుతుంటాం. కానీ ఇది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దీనిలో ఒక గొప్ప రహస్యం ఉంది. నంది దేవుడు శివుడికి అత్యంత భక్తుడు. ఆయన ఎప్పుడు శివుడి వైపే చూస్తూ ఉంటాడు. అంటే మన మనసు కూడా నందిలాగే శివుడిపై ఉండాలి అనే సంకేతం. నంది చెవిలో మన కోరిక చెప్పడం అంటే మన మనసులోని కోరికలు శుద్ధంగా నమ్మకంతో చెప్పడం. నిజంగా శివుడి మన మాటలు వినేది మన హృదయం ద్వారా, నంది ద్వారా కాదు. నంది మనకు నేర్పేది ఏకాగ్రత, భక్తి. అందుకోసమనే నంది శివుడి యొక్క వాహనం మాత్రమే కాదు, ఆయన ధర్మంకి ప్రతీక. మనం ఎప్పుడు ఆ నందిని చూసి మనము నేర్చుకోవాలనే ఈ యొక్క సంకేతం అన్నమాట. అందుకోసమనే నంది చెవులో చెబితే మన మనసు చెప్పే ముందు, నందికి చెవిలో మనం చెప్పే ముందు మన మనస్సు శుభ్రంగా ఉండాలి. అంటే ఎలాంటి కల్మషం లేకుండా ఏకాగ్రతతో ఆ నంది చెవిలో మనము మన కోరికలు విన్నవించుకున్నట్లయితే ఆ శివుడి యొక్క ఆశీస్సులతోని మన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి మనము ధర్మంతో, ఏకాగ్రతతో, భక్తితో శివుడి పైనే ఉండాలి తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేకుండా కోరికలు కోరినట్లయితే మీకు ఆ కోరికలు తీరుతాయి. ఆ శివుడి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఇలా మీరు చేసినట్లయితే నేను శివుడి గురించి ఇంకా ఎన్నో 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 మీకు తెలియపరచాలని నా మనస్సు కూడా ముందుకు వెళుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శివభక్తులైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మనం ముందు చెప్పుకోబోయే మనము ఎన్నో ఉన్నాయి, అవి మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.